అన్న ఎక్కడే తీసుకొచ్చారన్న మమ్మల్ని? రే నాకు కూడా కొంచెం ఈరా రే, ఒక్కడే కొంచెం రా ప్లీజ్ రా. చూస్తున్నారు కదా, ఇదంతా క్యాంపింగ్ వేసుకోవచ్చు. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ తో అద్భుతమైన సాహసం మీరు చూడబోతున్నారు. క్యాంప్ ఫైర్ కూడా రెడీ అయిపోయింది, టెంట్ రెడీ అయిపోయింది, కింద సాపోర్ట్ వేసుకున్నాం మేము. వీళ్ళు ఏదో పని చేస్తున్నారు, ఇది కన్స్ట్రక్షన్ అనమాట. దాన్ని వన్ అండ్ ఓన్లీ ఇగో దీన్ని కట్టింది ఈడు, ఆడు ఇద్దరు కలిసి కష్టపడి కట్టారు. మేము సుఖంగా పడుకుంటాం ఇప్పుడు. సో దీన్ని అండర్ ద మూన్ అంటారు కదా దీని ప్లేస్ని. చూడండి, మేము మూన్ కిందే ఉన్నాం, పైన మూను, ముందు ఫైరు, పక్కన లేకు. బాబా లేకు ఇప్పుడు కాదు, మార్నింగ్ అనిపిస్తుంది. దట్టమైన అడవిలో ఉన్నప్పుడు ఇది హైదరాబాద్ ఇదేంటిది ప్లేస్ అండర్ ద మూన్ దగ్గర ఉన్నాం మనం. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. నైట్ టైం ఉండి ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోంటే సగవుతుందన్న. క్యాంప్ ఫైర్ వేసుకొని ఇంత అడవిలో ఇంత కామ్ సైలెన్స్గా ఎవ్వరు లేరు చుట్టుపక్కల, చాలా బాగుందన్నమాట. వంశీ చెప్పు, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మేమే గొడవ చేస్తున్నాం, మేమే గోల చేస్తున్నాం. తల్లాసుకుంటా పృథ్వీ, సిగ్గుపడుతున్నా పృథ్వీ. ఏదో మ్యాగీ ఏదో చేస్తున్నాను కదరా, చేద్దాం మ్యాగీ. చలో డిన్నర్ అయితే చేసుకుందాం మనం. దాంట్లో ప్యాకెట్ ఉండి తీసుకున్నా, ప్యాకెట్ తీరా, ప్యాకెట్ అందరూ పడి ఇంత పూలు వేరా. సో ఇప్పుడు దీనివల్ల మనం తెలుసుకుంది ఏంటంటే, మ్యాగీ వేసేటప్పుడు అలా చించేయకూడదు. ఈ ప్యాకెట్ ఉంటుంది, అది తీసి పక్కన పెట్టి వేసుకోవాలన్నమాట. ఈరోజు చలి ఘోరంగా ఉంది. మంచిగా ఈరోజే కాదు, రోజు చలి ఘోరంగా ఉంటుంది. ఈరోజు మనం అడవిలో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంది. అది ఇన్ని ఊగుతుందిరా. అది క్లాత్ లేదా పట్టుకోవడానికి? నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. అయ్యరా ఇంకోటి అయినా వద్దొద్దు, అయ్యాయి మసాలా అయ్యాయి. మనం వేస్ట్ క్లాత్ కూడా తేలేదురా పట్టుకోవడానికి. సంథింగ్ ఫిష్. ఇవన్నీ బిగినర్ మిస్టేక్స్ అనమాట, ఏం కాదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇలాంటి చూసుకొని జాగ్రత్తగా అన్నీ ప్రిపేర్గా ప్లాన్డ్గా రావాలి. మీలో ఎంతమంది ఇలా నైట్ టైం క్యాంపింగ్ చేశారు? కామెంట్ చేయండి. మీలో మసాలానా? మసాలా మ్యాగీ ఇప్పి మసాలా అంటే ఏంటి మొత్తం అందులో ఉప్పు కారం మొత్తం ఉంటాయా? ఉప్పు కారం అన్న ఓకే, మొత్తం అంటే ఏంటి? అంటే ఇక వేరే మసాలాలు కూడా వేస్తారు కదా, ధనియాలని అవి అని. ఏమో ఇందులో ఏముంటాయో తెలియదు, వేస్తే టేస్ట్ బాగుంటుంది మాత్రమే తెలుసు. చికెన్ మసాలా, ఇడ్లీలో చికెన్ మసాలా ఉంటుంది, మరి అన్ని మసాలాలు వేస్తాను. ఇలాంటి పేపర్లు అన్నీ కాల్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ చికా చేయకూడదు. మీరు వచ్చి కొన్ని సందర్భాల్లో మీకు కచ్చిపు కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, తప్పదుగా. సో మీరు మంట తగ్గియాలనుకుంటే పుల్లలు తీసి పక్కన పెడితే మంట తగ్గిద్ది, అది మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. చిన్నప్పుడు ఎవరైనా ఇలా కట్టెల పొయ్యి, మనం చిన్నప్పుడు ఊర్లలో ఉన్నప్పుడు ఇలాంటి పొయ్యి మీద ఎక్కువ వాడాం. ఇప్పుడంటే స్టవ్లు వచ్చినాయి. వంశీ గుర్తున్నాయా నీకు ఇలాంటి పొయ్యిలు? గుర్తున్నాయరా. ఆ రోజులు మళ్ళీ రావు. అది పెట్టండి వేసేస్తారు అందరికి. అంతేనా? అది ప్రసాదం లాగా తినాలి, పృథ్వీ చేసింది. దగ్గర కట్టు. అడవిలో సిటీకి దూరంగా రూమ్ వదిలేసి ఇంత చూడండి చందమామ టెంట్ వేసుకొని, టెంట్ కింద మ్యాగీ చేసుకొని మేమైతే తింటున్నాం. నెట్టేసి ఇటు ఎలా తినాలి మరోసారి చెప్పు. తిను. చేర్స్ ఏంట్రా, అలవాటు అయిపోయింది ఏంట్రా? చేర్స్ కట్టుకుంటే అన్నం కూడా తిట్టలేదు. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? బాగుందిరా, బాగానే. వంశీ చెప్పు, టేస్ట్ ఎలా ఉంది?
చైనీస్ నూడిల్స్ బా సూపర్. నువ్వు బాగుందిరా. బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. ఆకలి మీద ఉంది. ఇప్పుడు ఏది దొరికినా టేస్ట్ ఎక్కువైపోద్ది. ఏమైనా ఫుడ్ కావాలంటే ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి. అయినా వెళ్ళటానికి రూట్ చూడండి, అసలు ఇట్లా వెళ్ళలేము మనం. 4-5 ఏంట్రా, ఎక్కువే పోవాలి. గుర్తుపెట్టుకో. టమాటా సాస్ కావాలా? అందరికి ఈక్వల్గా గుర్తుపెట్టుకో. నువ్వు ఇక్కడ నలుగురు అన్నా చూసినా డైవర్ట్ చేయడానికి టమాటా సాస్ కావాలా అంటుండవు. ఇదేంటి నాకు బెటర్ ఎవరు, నేనే పెట్టుకోవాలా? ఓకే ఓకే, ఇగో దాన్ని ఏదో చెయ్యి. ప్రతిసారి పోగొడుతున్నాను. అసలే వాటర్ లేవనుకుంటే 2 సార్లు వాటర్ పోయినాయి. ఇంకొన్ని ఆర్డర్ పోయాలనుకుంటా అందులో. కాలిపోతుంది కారు పోసినప్పుడు. మరి తిప్పకు అట్లా. తిప్పటం కాదన్నా, అది బండ సరిగ్గా లేదు. వీళ్ళు ఏం చెప్పమంటున్నారు, చెప్పొద్దు అది మళ్ళీ నువ్వు ఆగు చెప్తా. వదిలే 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 నువ్వు వదిలే చెప్తా. కచ్చి కాలిపోద్ది. కాలిదే కాలిందిలే. కొన్ని వాటర్ పోయి. అర్ధరాత్రి మా సాహసాలు. ఇది వాటర్ బాటిల్ వెనకుంది. ఆల్రెడీ ఒక షిఫ్ట్ అయిపోయింది. టెంటో ఒక రౌండ్ అయిపోయింది. అందరూ నాకే సరి ప్లేట్లు, అవేమో సరిపోలేదు మాకు. అయిపోయి మ్యాగీ పోయి. ఏం పోయాలంటే రివర్స్ తిప్పుదాన్ని. ఎట్లా ఇట్లా అయితే వాటర్ లేవండి. అరే నువ్వు పట్టుకోరా పొల్లలతో. ఇగో ఎంత గట్టిగా పట్టుకుంటే ఎంత గట్టి. ఆగు, మూత పెట్టి అది నానిద్దిలే. అవసరం లేదు అవసరం లేదు. నానబెట్ట నానటం కాదు, అది అటే బండ తగిలి ఇటే ఊగిపోతుంది గిన్నె. పట్టుకోండిలే. వదిలేసేపు అది పట్టుకొనే ఉండు. పడదా అంటే పట్టుకొనే ఉండంటే కింద నుండి కనపడుతుందా నీకు? ఇటు నాకు ఏం లేదు ఇంకా సగం మామూలు లేదు, నీకు అర్థం కావట్లా. మమ్మల్ని లాగని చేస్తాను. నువ్వు చెప్తా గట్టిగా పట్టుకో. మాకు ఏదైనా పెద్ద పొల్లి. నాకు తెలిసి 2 ప్యాకెట్లకి తినే యోగం లేదేమో మనం. మళ్ళీ అది సగం మామూలు లేదు. 2 ప్యాకెట్లు మ్యాగీ చేయడానికి నానా దంటాలు పెడుతున్నారు. చూడండి, 1 2 3. అర్థం కావట్లేదు. పట్టుకో. నేను అందుకే చెప్తా, అనవసరంగా ఇరవద్దురా అన్న. అట్లుంచు ఆ కర్ర, అట్లుంచు అది, అట్లుంచు కర్ర. తిప్పు వృద్ధి. అర్ధరాత్రి మ్యాగీ కోసం మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. అప్పుడప్పుడు ఇలాంటి సాహసాలు చేయాలి. మెమొరీస్, ఇవే మెమొరీస్. మనం రేపొద్దున అన్నీ ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకునే ఇవే. గాలి మొత్తం అడ్డే వస్తుంది. ఎందాకనే కాదు పట్టుకుంటే అట్టే పట్టుకొని ఉన్నాను అంటుండే. నేనేం చేశాను ఎట్లా తెలుసా? రేపొద్దున పనికి రాదు. సాప తెచ్చి మేము పైకి అట్లా కట్టినాం. ఇది మా టెంట్. యాక్చువల్గా ఇలాంటి టార్చ్ లైట్, ఇలాంటి చిన్న చిన్నవి మనం ప్రిపేర్ చేసుకురావాలి. మేము ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు అనుకొని వచ్చేసినాం కదా. సో ఒక రౌండ్ మ్యాగీ అయ్యి తినేసినాం. అది ఎవరికి సరిపోలేదు. ఇప్పుడు అతి కష్టం మీద 2 ప్యాకెట్లు మ్యాగీ చేయడానికి 3 ఎన్నో సాహసాలు చేశారు. అది వంశీ, మ్యాగీ చేయడానికి ఎంత కష్టపడాలా అని ఫస్ట్ టైం తెలుసుకున్నావు కదా. ఏం చేస్తాం ఎరా, అందరి ప్లేట్లు ఎవరి ప్లేట్ ఏదో గుర్తుందా? ఇది నాదే. అన్ని క్లీన్గా ఉన్నాయి. టమాటో సాస్. నువ్వేంటి దాంట్లో చేపెడుతున్నావు? అండర్ ద మూన్, మనం మూన్ కిందే ఉన్నాం, పైన ముందు ఉన్నాం. అది టైం ఇప్పుడు ఆల్మోస్ట్ ఏ వాచ్ పని చేయట్లేదు. ఇది నొక్కు.
టైం చెప్పు 11. టైం ఇప్పుడు ఇది కూడా కనిపించలేదు, 11 అవుతుంది అనమాట. రావట్లేదు అనుకుంటాను. మూన్ కూడా హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది. నైట్ మాత్రం క్యాంపింగ్ వేసుకొని ఆ చల్లు ఆ టెంట్ కింద మామూలు ఎంజాయ్ కాదు, చాలా బాగుంది అనమాట ఫీలింగ్. చూడండి, ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు, టైం 6:30 అవుతుంది. మనం సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వెనక వ్యూ అంతా చూడండి ఎంత హైలైట్ ఉందో. మా టెంట్ చూపిస్తాను చూడండి, నైట్ వేసుకున్న టెంట్. వాళ్ళు ఇంకా ముసుగేసుకొని ఉన్నారు. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాం మనం. అయితే క్యాంప్ ఫైర్ వేసుకొని ఈ టెంట్ చూశారు కదా, నైట్ ఎంత కష్టపడి టెంట్ అయితే కట్టినామో. మేము నలుగురమే కాదు, మాతో పాటు ఇక్కడ ఈ చింటూ బ్రో కూడా ఉన్నాడు నైట్ అంతా, కాకపోతే టెంట్లోకి రాలేదు. లేకుండా చలి మాత్రం అదిరిపోతుంది. చలి ముందు ఫైర్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మనం కట్టుకున్న ఇల్లు అయితే తీసేసినాం అనమాట. ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఎట్లా మనం ఏం చేసినా సరే మొత్తం నీట్గా చేసి వెళ్ళిపోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఫైర్ కూడా తీసేసినాం, ఇల్లు కూడా తీసేసినాం అనమాట. ఇల్లు మాకు అదే ఇల్లు, అందుకని ఇల్లు అంటున్నా, టెంట్ కాదు. ముందు చెప్పు, ఎట్లా అనిపించింది నీకు నైట్ టెంట్ కింద ఉండటం, ఈ చెట్లు, టెంట్, ఇచ్చాలి, క్యాంప్ ఫైర్, ఇవంతా ఎట్లా అనిపించినాయి నీకు? చాలా బాగుంది. ఓవరాల్ మొత్తం బాగా ఎంజాయ్ చేసినాం. కాకపోతే ఇక్కడికి క్రౌడ్ బాగా వస్తున్నారు కదా, ప్లాస్టిక్ అది ఎక్కువైపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ ముసుగు తీసి మాట్లాడరా. ప్లాస్టిక్ అది ఎక్కువైపోతుంది అనమాట. చలి ఘోరంగా ఉంది. మేము ఉండి ఇక మార్నింగ్ 6 కదా, అయినా కూడా అలానే ఉంది చలి. చూడండి, ఇది మొత్తం ప్లాస్టికే. గ్లాసులు, కవర్స్ అట్లా పడేస్తున్నారు. నాకు తెలిసి ఎవరు క్లీన్ చేస్తారో కూడా తెలీదు. పబ్లిక్ ప్లేస్ కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రేమికులు అట్లా పేర్లు చెప్తూ ఉంటారు ఎక్కడ చూసినా. ఏం చేస్తున్నారు? దాని పేర్లు రాకుండా కాకపోతే కనపడలేదు అంతే. సో సన్ రైజ్ అయితే చూసుకున్నాం కదా, అయిపోయింది వీడియో అంతటితో. నైట్ క్యాంపింగ్ అంతా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే, ముందు నైట్ టైం క్యాంపింగ్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఒక 3-4 మెంబర్స్ ఉంటారనమాట, సెక్యూరిటీ లాగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ టెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. డబ్బులు ఇచ్చి మనకి రెంట్కి ఇస్తారు నైట్ ఉండాలంటే.
తర్వాత లేకపోతే మన ఓన్ టెంట్ తెచ్చుకున్నా లేదా ఇక్కడ నైట్ స్టే చేయాలనుకున్నా ఇక్కడ 2-3 ఉంటారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం నైట్ క్యాంపింగ్ అయితే చేయొచ్చు. ఫైర్ వేసుకోవచ్చు. నైట్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చూడండి, అది దాంట్లోనే మనం ఇప్పుడు వరకు ఉంది. అక్కడ వ్యూ సన్ రైజ్ కోసం కూడా చాలామంది వస్తున్నారు. హైదరాబాద్కి నేచర్కి ఇంత దగ్గరగా వచ్చే ప్లేస్ ఏదంటే ఇది ఒకటే ఉంది. సో అదనమాట. మన వాళ్ళు అందరూ ఫోటోలు దిగుతున్నారు. వీళ్ళు ఇప్పుడు సాగు కొడుతున్నాడు అప్పటి నుండి ఫోటోలు. సో వీడియో అయితే ఇంతటితో క్లోజ్. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.